హాయ్ సార్, గుడ్ మార్నింగ్. టుడే నేను చెప్పబోయే టాపిక్ జాగ్రఫీలో ఇండియన్ మాన్సూన్ సిస్టమ్. యాక్చువల్గా మాన్సూన్ డెఫినేషన్ ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే సీజన్ ప్రివేలింగ్ విండ్స్ ఇన్ హాట్ సౌత్ ఏషియా. అంటే సీజనల్ ప్రివేలింగ్ విండ్స్ ఇన్ హాట్ సౌత్ ఏషియా. అంటే ఇవి సౌత్ ఏషియాలోని వరల్లో ఎక్కడ ఈ మాన్సూన్ అనే ఫినామినా జరగదు. ఇంకోటి సీజనల్ ప్రివేలింగ్ విండ్స్, అంటే ఈ మాన్సూన్స్ అనేది సీజనల్గా రివర్సల్ అవుతాయి. అది ఎలాగనో ఇప్పుడు చెప్తాను. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ హాట్ వెదర్ ఉండాలి, సౌత్ ఏషియాలో జరుగుతాయి, సీజనల్గా రివర్సల్ అవుతాయి. అవి ఇండియాలో ఎలా ఈ మాన్సూన్స్ అనేది సిస్టమ్ ఎలా ఉంది, ఎందుకంటే ఇండియా అనేది అగ్రికల్చర్ కంట్రీ, మేజర్గా ఎక్కువ మంది డిపెండ్ అయి ఉండేది అగ్రికల్చర్ మీద. కాబట్టి ఈ మాన్సూన్స్ అనేది రెయిన్ఫాల్ సిస్టమ్ మీద ఎక్కువ మంది డిపెండ్ అయి ఉంటారు. ఇది కరెక్ట్ టయానికి వచ్చి కరెక్ట్గా పంటలు అవన్నీ పండితే ఇండియన్ ఎకానమీ కూడా బాగుంటుంది. కాబట్టి ఈ మాన్సూన్ అనేది అసలు ఇండియాలో ఏ విధంగా జరుగుద్ది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ మాన్సూన్ అనే వర్డ్ అరబిక్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. అరబిక్ అంటే దాని మీనింగ్ ఏంటంటే సీజన్ అని మీనింగ్. అరబిక్ వర్డ్ ఏంటంటే మౌసిమ్ అనే అరబిక్ వర్డ్, దాని మీనింగ్ సీజన్. యాక్చువల్గా సీజన్ అంటే ఏంది, జాగ్రఫీ పరంగా సీజన్ అంటే ఏంటి? సీజన్ అంటే మనం జనరల్గా సీజన్ అంటే ఏమని చెప్తాము, ఇప్పుడు ఈ 1 ఇయర్లో చూసుకుంటే రకరకాల సీజన్స్ మారుతాయి. వర్షాకాలము, సమ్మరు, వింటరు అలా చెప్తూ ఉంటాం. అంటే సీజన్ అంటే ఒక పర్టిక్యులర్ వెదర్ ప్యాటర్న్ ఉంటుంది. ఏ పర్టిక్యులర్ వెదర్ ప్యాటర్న్. అండ్ డే లైట్ అవర్స్. అయితే దీనికి రీజన్ ఏంది, డ్యూ టు చేంజింగ్ ఎర్త్ పొజిషన్ విత్ రిగార్డ్ టు సన్. అంటే సీజన్ అంటే ఏంటంటే దేనివల్ల వస్తుందంటే చేంజింగ్ ఎర్త్ పొజిషన్ రిగార్డ్ టు సన్. అంటే సన్ అంటే భూమి సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది సన్ అనుకుంటే, ఇది ఎర్త్ అనుకుంటే పొజిషన్ ఎలా మారుద్ది, ఇక్కడ ఒక పాయింట్ ఉంటే ఒకటి ఎర్త్ రొటేషన్ వల్ల చేంజ్ అయ్యిద్ది, ఇంకోటి రివల్యూషన్ వల్ల కూడా చేంజ్ అయ్యిద్ది. ఓకే, ఎర్త్ పొజిషన్ అనేది. రొటేషన్ అంటే భూమి తన చుట్టూ తిరగడం, అంటే ఎర్త్ ఉంటే తన చుట్టూ తానే తిరుగుద్ది, వెస్ట్ ఈస్ట్, దాన్ని రొటేషన్ అంటాం. ఇంకోటి రివల్యూషన్ అంటే ఎర్త్ అనేది సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా తిరిగి ఒకసారి రావడానికి 1 ఇయర్ పడుతుంది. అంటే ఈ సీజన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందంటే ఇట్లా తిరిగి ఇట్లా వచ్చేసరికి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సేమ్ అదే సీజన్ స్టార్ట్ అయ్యిద్ది. అంటే ఆ పొజిషన్ వల్ల ఒక పర్టికులర్ వెదర్ ప్యాటర్న్, అంటే ఒక పర్టికులర్గా వెదర్ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైనీ సీజన్ ఉంది, మనకు జనరల్గా రైన్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, జూన్లో స్టార్ట్ అవుద్ది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అలా పడతాయి బాగా రైన్స్. అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అలానే పడుద్ది. అంటే ఎవరి ఇయర్ ఆ మంత్లో ఒక పర్టికులర్ వెదర్ ప్యాటర్న్ ఫాలో అయ్యిద్ది. ఫాలో కావడానికి రీజన్ ఏంది, ఎర్త్ రివల్యూషన్ అనమాట. ఆ రివల్యూషన్ అనేది కరెక్ట్గా ఎలా రీజన్ అవుద్దో మనం
ఇప్పుడు చూద్దాం. అంటే అలా కరెక్ట్గా అలా ప్యాటర్న్ ఫాలో అయ్యేదాన్ని సీజన్ అంటాం. దాంతోపాటు డే లైట్ హవర్స్ చేంజ్ అవుతాయి. అవి కూడా ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా ఇండియన్ మాన్సూన్స్ ఈ ఫినామినా జరగడానికి 2 రీజన్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ది ఏంటంటే కొరియాలిసిస్ ఫోర్స్, సెకండ్ ఏంటంటే ఐటీసీజెడ్. ఈ 2 ఫిజికల్ ఫినామినాల వల్ల ఇండియన్ మాన్సూన్ సిస్టమ్ అనేది ఓ పర్టికులర్ ఫినామినా ఫాలో అవుద్ది, ప్లస్ సీజనల్ రివర్స్ అవుద్ది. అవి ఎలాగనో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏంటంటే కొరియాలిసిస్ ఫోర్స్. కొరియాలిసిస్ ఫోర్స్ అంటే ఏంటంటే ఎర్త్ ఇలా ఉందనుకుంటే మధ్యగా ఉండేదాన్ని ఈక్వెడార్ అంటారు. అంటే ఈ మధ్యలో ఉండే ఈక్వెడార్ను 2 హాఫ్లు చేస్తుంది. ఇటు సైడ్ ఉండేది ఏంటంటే నార్దర్న్ హాఫ్, దాన్ని నార్దర్న్ హెమిస్ఫియర్ అంటారు. ఇటు సౌత్ ఉండేదాన్ని సౌత్ హెమిస్ఫియర్ అంటారు. అంటే ఉత్తర అర్ధగోళం, ఇది సౌత్ అర్ధగోళం. మధ్యలో దాన్ని డివైడ్ చేస్తుంది ఏంటిది, మధ్యలో ఉండే ఈ లాటిట్యూడ్ అనమాట. లాటిట్యూడ్ అంటే అడ్డంగా గీసేయి, లాంగిట్యూడ్ అంటే నిలువుగా పోల్స్ను మధ్య ఉండే కలిసే లైన్స్ అనమాట. అయితే ఇప్పుడు ఈ నార్దర్న్ హెమిస్ఫియర్, సౌత్ హెమిస్ఫియర్ ఉంది కదా, అవి ఉన్నప్పుడు విండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ నుంచి నార్త్కి ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఈ కొరియాలిసిస్ ఫోర్స్ వల్ల అవి రైట్ సైడ్కు డిఫ్లీట్ అవుతాయి. అంటే నార్దర్న్ హెమిస్ఫియర్లో ఎలా డిఫ్లీట్ అవుతాయి, రైట్ సైడ్కి. అంటే విండ్ ఇప్పుడు ఇట్లా పోతుంది అనుకోండి, అది ఇట్లా స్ట్రైట్గా పోకుండా రైట్ సైడ్కు డిఫ్లీట్ అవుతాయి ఇట్లా. ఒకవేళ విండ్ అనేది నార్త్ నుంచి సౌత్కి వస్తుంది అనుకో, అప్పుడు కూడా రైటే. రైట్ అంటే ఇప్పుడు ఇట్లా వస్తున్నప్పుడు రైట్ అంటే ఏంటి, ఇటు సైడ్కు డిఫ్లీట్ అవుతాయి. అదే సౌత్ హెమిస్ఫియర్లో అయితే లెఫ్ట్ సైడ్కు డిఫ్లీట్ అవుతాయి విండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ విండ్ ఇలా పోతుంది, దీనికి లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి, ఇటు సైడ్కు డిఫ్లీట్ అవుతాయి. ఒకవేళ విండ్స్ ఇట్లా కిందికి వస్తున్నాయి, దీనికి లెఫ్ట్ అంటే ఏంది, ఇలా వచ్చేది ఇట్లా డిఫ్లీట్ అవుతాయి. ఈ విధంగా డిఫ్లీట్ అయ్యే విండ్స్ డిఫ్లీట్ అయ్యేదాన్ని కొరియాలిసిస్ ఫోర్స్ అంటారు. యాక్చువల్గా ఈ కొరియాలిసిస్ ఫోర్స్కు రీజన్ ఏంటంటే ఎర్త్ గ్రావిటీ వల్ల. ఈ గ్రావిటీ ఎలా వస్తుంది, రొటేషన్ వల్ల. అంటే ఎర్త్ రొటేషన్ వల్ల ఈ కొరియాలిసిస్ ఫోర్స్ అనేది ఏర్పడుతుంది. ఇది పక్కన పెడితే మనకు కావాల్సింది ఏంటంటే ప్రజెంట్ ఈ విండ్స్ అనేది ఏ డైరెక్షన్కు డిఫ్లీట్ అవుతాయని ఇంపార్టెంట్. ఇది కొరియాలిసిస్ ఫోర్స్. సెకండ్ వన్ ఏమనుకున్నాం, ఐటీసీజెడ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సన్ అనుకుందాం, ఇది ఎర్త్. ఇది ఇప్పుడు ఎర్త్ అనేది రొటేషన్ అనేది తన చుట్టూ తిరిగేదాన్ని రొటేషన్ అని చెప్పాము. వెస్ట్ నుంచి ఈస్ట్కు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సన్ చుట్టూ ఉండి రొటేషన్ అవుతూ ఉన్నది అనుకోండి, దీని నుంచి స్ట్రైట్గా 90 degrees ఇక్కడ ఎక్కువ ఇన్సోలేషన్ ఉంటుంది, సోలార్ ఇన్సోలేషన్ అంటే సన్ నుంచి వచ్చే రేడియేషన్ని ఇన్సోలేషన్ అంటారు. ఇప్పుడు కొంచెం ఎక్కువ యాంగిల్తో ఇక్కడ అనుకో పోలార్ రీజన్స్లో ఇక్కడ టెంపరేచర్ అనేది బాగా డిక్రీజ్ అయిపోద్ది. ఎందుకంటే ఇవి రిఫ్లెక్ట్ చేస్తుంది, పైన ఉండే వెదరు అవన్నీ రిఫ్లెక్ట్ చేస్తాయి. దీనివల్ల ప్లస్ దూరం అవుద్ది కదా, దానివల్ల ఏంటంటే ఈ ఈక్వెడార్ నుంచి పోలార్ రీజన్స్కు అంటే హయ్యర్ ఆల్టిట్యూడ్స్కు, హయ్యర్ లాటిట్యూడ్స్కు వెళ్తున్నప్పుడు ఈ ఇన్సులేషన్ తగ్గడం వల్ల టెంపరేచర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనా. కానీ ఇప్పుడు పోల్స్ ఇట్లా స్ట్రైట్గా ఉండి ఇట్నే తిరుగుతూ ఉంటే ఎప్పుడు ఈ రీజన్లో హాట్ వెదర్ ఉంటుంది, ఎప్పుడు ఈ రీజన్లో సేమ్ సీజన్స్ ఉంటాయి. అంటే సీజన్స్ అసలు మారవు, ఒకసారి సమ్మరు వింటర్ అలా. కానీ సీజన్స్ ఏర్పడుతున్నాయి. సీజన్స్ ఎందువల్ల ఏర్పడుతున్నాయి అంటే
ఈ పోల్స్ ఉంటాయి కదా, దీన్ని ఏమంటారు, నార్త్ పోలు, ఇది సౌత్ పోలు. ఈ సౌత్ పోల్ నార్త్ పోల్ అనేది ఇట్లా స్ట్రైట్గా లేకుండా సన్ పరంగా చూస్తే కొంచెం డిఫ్లీట్ అయి ఉంటాయి. ఇది సన్ అనుకుంటే, ఇది ఎర్త్ అనుకుంటే, ఈ పోల్స్ అనేది ఇట్లా లేకుండా ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోలు, ఇలా డిఫ్లీట్ అయి ఉంటాయి. అంటే వంగి తిరుగుద్ది భూమి తన యాక్సెస్ నుంచి 23.5 degrees. ఇది ఎంత అంటే 23.5 degrees వంగి తిరుగుద్ది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు సన్నుకు ఇప్పుడు ఈక్వెడార్ అనేది మధ్యది ఇట్లా ఉంటుంది, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, స్ట్రైట్గా ఇప్పుడు ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద పడుతుంది 90 degrees. అంటే ఇప్పుడు సమ్మరు ఇటు సైడ్ ఉంటుంది, అంటే హాట్ వెదరు. ఇందాక మనం ఏం చూసాము, ఇట్లా వంగి తిరగనప్పుడు స్ట్రైట్గా ఉంటే డైరెక్ట్గా ఈక్వెడార్ మీదే 90 degrees ఉండేది. కానీ ఇప్పుడు ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద 90 degrees ఉంది. అంటే ఇప్పుడు ఈ సౌత్ హెమిస్ఫియర్లో సమ్మర్ ఉన్నట్టు. హాట్ వెదర్ అంటే ఏంది, సమ్మరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి యాంగిల్ అనేది ఎక్కువ ఉంది. దీనివల్ల ఏంటంటే ఇక్కడ టెంపరేచర్ తక్కువ ఉంటుంది. అంటే నార్దర్న్ హెమిస్ఫియర్లో ఇప్పుడు ఏముంటుంది, వింటర్ ఉంటుంది, అంటే చలికాలం, అంటే టెంపరేచర్ తక్కువ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు ఏప్రిల్ అంటే సమ్మర్ స్టార్ట్ అయింది, మనకు జనవరిలో అలా ఈ పొజిషన్లోకి వస్తుంది ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్లో. కాబట్టి అప్పుడు మనకు నార్దర్న్ హెమిస్ఫియర్, ఇండియా యాడ్ ఉండేది నార్దర్న్ హెమిస్ఫియర్లో. కాబట్టి మనము ఆ జనవరి టైంలో వింటర్ ఫీల్ అవుతాం. అదే మార్చి తర్వాత అలా మళ్ళీ ఇది రెవల్యూషన్ జరిగినప్పుడు ఎర్త్ పొజిషన్ ఫర్ ఎగ్జాంపుల్ 7 ఉందనుకోండి, ఇది ఈక్వెడార్, ఇది ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ క్యాప్రికాన్ అనుకుంటే ఇప్పుడు 90 degrees ఎక్కడికి వస్తుందంటే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ మీదకి వస్తుంది. అంటే ఇండియా ఉండేది కూడా ఇక్కడే కాబట్టి మనము సమ్మర్లాగా ఫీల్ అవుతాం ఈ సీజన్లో. ఎప్పుడు అది జరుగుద్ది, మార్చి నుంచి జూన్ ఆ టైంలో జరుగుద్ది. అంటే సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఎండాకాలం సెలవులు అని అంటారు కదా, ఈ కాలంలో మనము సమ్మర్ ఫీల్ అవుతాం. అంటే ఇది ఈక్వెడార్ అంటే ఈ నార్దర్న్ హెమిస్ఫియర్లో ఎర్త్ అనేది, ఎర్త్లో ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర ఈ 90 degrees స్ట్రైట్గా ఉంటుంది. అంటే దీనికి రీజన్ ఏంటంటే యాక్చువల్గా అంటే ఒకసారి సౌత్ హెమిస్ఫియర్లో స్ట్రైట్గా ఉంటుంది, ఇక్కడ సమ్మర్ ఉంటుంది, ఇంకోసారి నార్దర్న్ హెమిస్ఫియర్లో సమ్మర్ ఉంటుంది. అప్పుడు ఈడ సమ్మర్ ఉన్నప్పుడు ఇక్కడ వింటర్ ఉంటుంది. అంటే ఇక్కడ సీజన్స్ చేంజ్ అయినాయి కదా. అంటే ఇక్కడ అంటే పొజిషన్ ఏంది, దేనివల్ల ఎర్త్ రివల్యూషన్ వల్ల, డ్యూ టు ఈ రివల్యూషన్ వల్ల ఈ సీజన్స్ అనేవి ఏర్పడతాయి. చెప్పుకున్నాం కదా, సీజన్స్ అంటే ఏంటంటే ఓ పర్టికులర్ వెదర్ ప్యాటర్న్స్ డ్యూ టు ఎర్త్ పొజిషన్ టువర్డ్స్ సన్. అంటే ఎర్త్ పొజిషన్ టువర్డ్స్ సన్ దేనివల్ల వస్తుంది, ఈ ఎర్త్ అనేది రివల్యూషన్ వల్ల, సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఈ సీజన్స్ అనేవి ఏర్పడతాయి. ఇప్పుడు చూసాం కదా వింటర్ ఎలా ఏర్పడతాయి. ఓకేనా, ఇంతవరకు ఓకే కదా.